జమ్మూ కాశ్మీర్లోని జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి నల్ల బ్యాడ్జీలతో క్రోవత్తులతో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి శంకర్ విలాస్ సెంటర్ వాణిజ్య భవన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారతదేశం భయపడదని, చర్యలకు ప్రతిచర్య ఉంటుందని, ఆ దిశగా కేంద్రం దృష్టి సారించాలని, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే ప్రపంచ దేశాలు స్పందించి భారత్కు అండగా ఉన్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనుమరుగయ్యే విధంగా పరిస్థితి దాపురించిందన్నారు. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు దేశంలోని ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా ఉండాలన్నారు. మనకి 2022 నుంచి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది. మన రాష్ట్రం అమల్లోకి తెచ్చింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానిలో 5 సభ్యులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ వెరిఫై చేశాక చివరగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో అన్నీ వెరిఫై చేసి ముఖ్యంగా దాంట్లో ఉండాల్సింది సంబంధిత అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ అది వ్యాలిడా కాదా అంటే రెన్యువల్ ఉందా లేదా చూడాలి. దాంతో పాటుగా ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత హాస్పిటల్లో పని చేస్తాను అని అఫిడవిట్ తీసుకోవడం కానీ ఈ రెండు జరిగితేనే ఈ రెండింటిని జరగడం వల్లనే మనం వాటిని అంటే వీటి వెరిఫికేషన్తో పాటు వాటి పరిశీలన కూడా చేయడం వల్లనే హాస్పిటల్లో అక్రమాలు జరగకుండా ప్రజలకు న్యాయం చేయటువంటి అవకాశం ఉంటుంది. ఎంహెచ్ఓ పాత్ర ఉంది అని డైరెక్ట్ చెప్పనప్పటికీ మీ అందరికీ అర్థమవ్వచ్చు. అర్హత లేదు, ఎటువంటి పరిస్థితుల్లో రేడియాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఆ రేడియాలజిస్ట్కి అర్హత లేనప్పటికీ పర్మిషన్ వచ్చింది అంటే సంబంధిత అధికారులు దాన్ని విచారణ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన విషయాలను మనం కలెక్టర్ దృష్టిలో వారు క్లియర్గా చాలాసేపు స్పష్టంగా మేము చెప్పిన ప్రతి అంశానికి క్షుణ్ణంగా విన్నారు. వారు వెంటనే వారికి సంబంధించిన వివరాలను ఐఎంఏ తరపున అంటే ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ అనే వారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో కలెక్టర్ గారితో పాటు మెంబర్గా ఉండడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతి హాస్పిటల్ యొక్క వివరాలను ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. వారు కూడా వెరిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని హాస్పిటల్ యొక్క యాజమాన్యాలు ఖచ్చితంగా గమనించాలి. ఖచ్చితంగా డాక్టర్ ఉంటేనే వారి సర్టిఫికెట్ ఇవ్వాలి. అన్ని రూల్స్ అతిక్రమించకుండా ఉంటేనే పర్మిషన్లు వస్తాయి. గతంలో జరిగింది వేరు. ఇప్పటి నుంచి మెడికల్ కౌన్సిల్ కానీ ఐఎంఏ సూర్యాపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్నటువంటి పనిని మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకునేటువంటి విధంగా మనం ముందుకెళ్తాం. డాక్టర్కి మనం నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం గమనించిన విషయాల్ని మన రిపోర్టు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారికి పొందుపరిచిన తర్వాత వారు ఎథిక్స్ కమిటీకి పిలిచి వారి నుంచి సమాధానం పొందిన తర్వాత వారిపైన యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. అది మొదటిది. రెండవది పీసీపీఎన్డిటి అంటే స్కానింగ్ మిషన్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పర్మిషన్ అది ఆ యాక్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం అయితే కఠిన చర్యలే ఉంటాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా లేదా ఫేక్ సర్టిఫికేట్లను వెరిఫై చేయకుండా పర్మిషన్ ఇచ్చినా ఇద్దరికి సమానమైనటువంటి పనిష్మెంట్ అయితే ఉండే అవకాశం ఉందని మాకు తెలిసిన విషయము. దాని సంబంధిత అధికారులు వెరిఫై చేసి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మేమైతే డాక్టర్లకు సంబంధించినటువంటి చర్యలపైన మెడికల్ కౌన్సిల్ అనేటువంటిది హక్కులను కలిగి ఉంటుంది. ప్రజాప్రతినిధి ప్రజారోగ్య సంక్షేమం దృష్ట్యా ఏ ఒక్కరు కూడా ప్రెజర్ పెట్టట్లేదు. ప్రతి ఒక్కరికి మీతో పాటుగా మాతో పాటుగా ప్రజలు వారితో అసలు ఏంటి ఈ రకంగా ఎందుకు జరిగిందనే విషయం మీద మేము దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. దీనికంటే ఎక్కువ చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు సార్. తనిఖీల అనంతరం బోర్డుపై పేరు వేరే డాక్టర్ పేరు మార్చడం ఎండి అలీగా తనిఖీల అనంతరం అధికారులు తీసుకుంటారు సార్. సంవత్సరాలు వైద్యం చేస్తాడు అమాయకుల ప్రజలు. ఇక అది ఏ రకమైన నిర్ణయం చేసుకుంటుంది అనే దానికి హక్కు మాకు లేదు సార్. హాస్పిటల్ పని చేసుకోవచ్చా, వర్క్ చేసుకోవచ్చా సార్? ఆ హాస్పిటల్కి ఎప్పుడైతే అది మళ్ళీ రన్ కావాలి అని అంటే జుల్ఫికర్ అలీ గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ నుంచి ఎన్ఓసి తీసుకొని తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆయన కాగితాలు మొత్తం చూపించి ఇక్కడ ఆయన ఏం చేయాలంటే మళ్ళీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఆఫీస్కి రావాలి. ఈ సిస్టమ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత ఆయన చేసుకోగలుగుతాడు. ఒకవేళ ఇప్పటికి కూడా తను చేస్తున్నాడు అని అంటే అది తెలిసి నేరం చేస్తున్నట్టు లెక్క. ఇవాళ మార్నింగ్